ప్రకాశం బ్యారేజ్ను బోట్లు ఢీకొన్న ఘటనపై విచారణ చేయించనుంది ఏపీ ప్రభుత్వం. బోట్లు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయా లేక కుట్రకోణ ఉందా అన్న దానిపై విచారణ జరగనుంది. బోట్లకు ఇంజన్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు గుర్తించారు. వరద ప్రవాహంలో వేగంగా కొట్టుకువచ్చిన 2 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. 67, 69 నెంబర్ గేట్లను బోట్లు బలంగా ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లు దెబ్బతిన్నాయి. నిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజ్కు ఎలాంటి నష్టం లేదని అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్టంగానే ఉన్నాయన్నారు. దెబ్బతిన్న వాటిని తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేస్తామన్నారు. వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్లకు చేరిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ను బోట్లు ఢీకొన్న ఘటనపై విచారణ చేయించనుంది ఏపీ ప్రభుత్వం. బోట్లు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయా లేక కుట్రకోణం ఏదైనా ఉందా అన్న దానిపై విచారణ జరగనుంది. బోట్లకు ఇంజన్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు గుర్తించారు. వరద ప్రవాహంలో వేగంగా కొట్టుకువచ్చిన 2 బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్నాయి. 67, 69 నెంబర్ గేట్లను బోట్లు బలంగా ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లు దెబ్బతిన్నాయి. నిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజ్కు ఎలాంటి నష్టం లేదని అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్టంగానే ఉన్నాయన్నారు. దెబ్బతిన్న వాటిని తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్లకు చేరిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు.